ఫైనల్లీ నేను రూమ్ షిఫ్ట్ అయిపోయాను మామ. చెప్పాలంటే కొంచెం రిలీఫ్గా కూడా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు మన స్టార్ట్అప్ కోసం ఒక ప్లేస్ లేదు, రెంటల్ అగ్రిమెంట్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా కాలేజ్లో మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బట్ నౌ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై ఓన్ స్టార్ట్అప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మన లైఫ్లో 2 పాజిటివ్ థింగ్స్ జరిగాయి. ఫస్ట్ మా ఓనర్ అన్న రెంటల్ అగ్రిమెంట్ గురించి ఒప్పుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం స్టార్ట్అప్ గురించి కూడా ఒప్పుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ 10 days నుంచి నేను ఒకటే రెంటల్ అగ్రిమెంట్ అంటున్నాను కదా. అసలు అదంటే ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. యాక్చువల్గా రెంటల్ అగ్రిమెంట్ అంటే ఒక ఓనర్కి టెనెంట్కి మధ్య ఉన్న లీగల్ డాక్యుమెంట్ అనమాట. లైక్ రెంట్కి ఎవరు ఉంటున్నారు, ఓనర్ ఎవరు, ఇంకా బిల్డింగ్కి అడ్రస్ ఏంటి, రెంట్ ఎంత, ఇంకా ఎన్ని మంత్స్ ఉంటారు, ఇలాంటివన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ చేసి దాన్నే రెంటల్ అగ్రిమెంట్ అంటారు అనమాట సింపుల్గా. అండ్ ఈ విషయం తెలియకపోవడం వల్లే చాలా ఓనర్స్ నాకు రూమ్ ఇవ్వడానికి నో చెప్పారు. సో బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.